హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ అస్సలు రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో మీరు పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 74వ భాగం. నువ్వు వాంటెడ్ గా మా మమ్మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నాడు సిద్ధార్థ్. షాక్ గా చూస్తుంటే, చెప్పు, ఎందుకిలా చేస్తున్నావని అడిగాడు. అలాంటిదేం లేదు అని చెప్పి వెళ్లబోయింది. తన చేయి పట్టుకుని వెనక్కి లాక్కుని, ఏం లేదంటే వదిలేస్తాననుకున్నావా? వీడికిప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది అనుకొని శిఖర ఆలోచిస్తుంటే, తన చేతి పట్టుని బిగిస్తూ, నిన్నేనే అడిగేది, చెప్పు, నిజంగా పని మీదే వస్తున్నావా లేదంటే? సర్కాస్టింగ్గా నవ్వుతూ, ఏ నీ విషయం ఎక్కడ మీ అమ్మ ముందు బయట పెడతానోనని భయపడుతున్నావా అని కళ్ళెగరేసింది శిఖర. తన కళ్ళల్లోకి చూస్తూ, ఒక రకంగా అదే అనుకో. ఎందుకంటే పాము పగ 12 ఏళ్లే కాని నీ పగ జీవితాంతం ఉంటుంది. అందుకే డౌట్ కొడుతుంది. నువ్వు నన్ను ఇరికించడానికి వచ్చావా లేదంటే ఇంకేదైనా అనబోతుంటే సిద్ధుని ఒక తోపు తోసి, ఇన్ని రోజులకి కరెక్ట్గా దొరికావురా. మీ అమ్మా కొడుకుల్ని చూస్తుంటే నీ బాండింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థమైంది. నా జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానా? అనుకోకుండా మీ అమ్మతో పరిచయమైంది. పైగా నీకో విషయం తెలుసా? మీ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. పాపం మీ అమ్మకి హెల్త్ కొంచెం బాలేదనుకుంటా. ఇప్పుడు నేను వెళ్ళి 6 ఏళ్ల క్రితం నీ కొడుకు వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పాననుకో, మీ అమ్మ ప్రాణం ఉంటుందా పోతుందా సిద్ధూ అని కళ్ళు టపటపా ఆడిస్తుంటే, ఆ మాటన్న మరుక్షణం తన గొంతు పట్టుకున్నాడు సిద్ధార్థ్. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. నవ్వుతూ తన చేతిని విడిపించుకొని, పర్వాలేదు, మీ అమ్మంటే చాలానే ప్రేముంది. కాబట్టి నేను మీ అమ్మకి ఈ విషయాలు ఏవీ చెప్పకుండా ఉండాలంటే ఇక నుండి నా ఇంటికి రావడం మానేయ్ అంది. ఏంటి, బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. నాకు నా కొడుక్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకంత మంచిది. కాదు కూడదు అన్నావనుకో, నా గురించి నీకు బాగా తెలుసు. మీ అమ్మ నాన్న ఇద్దరి దగ్గర మనిద్దరి మధ్య ఉన్నదేంటో చెప్పేస్తాను అప్పుడు అని నవ్వుతూ ఆగితే కోపంగా చూశాడు సిద్ధు. ఎందుకులే, ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నోరు మూసుకుని బయటికెళ్ళు అని చెప్పి విస్తురుగా డోర్ క్లోజ్ చేసేసింది శిఖర. వీణ్ణి నమ్మడానికి లేదు. వీణ్ణి ఎలాగైనా డైవర్ట్ చేయకపోతే ఆ సంచిని చంపడం నా వల్ల కాదు అనుకుంది శిఖర. సిద్ధు మాత్రం, ఏంటిది, ఉన్నట్టుండి దీనిలో చాలా చేంజ్ కనిపిస్తుంది. ఇది నిజంగానే మా గురించి మా ఇంట్లో చెప్పడానికి అమ్మతో ఫ్రెండ్షిప్ చేస్తుందా, లేదంటే ఇంకేదైనా రీజన్ ఉందా? నన్ను వదిలించుకోవడానికి కావాలనే చెప్పినట్టుంది. కానివ్వు, ఏం చేస్తుందో చెయ్యని, ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. దయాకర్ ఫోన్ చేసిన తర్వాత ల్యాండ్లైన్ ఎప్పుడైనా భయంతో వణికిపోతుంది సంధ్య. సంధ్య, ఏమైంది నీకు? దేనికో బాగా టెన్షన్ పడుతున్నావు అని అడిగాడు శరత్. అదేం లేదండి, మామూలుగానే ఉన్నాను. హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని నుదుటి మీద చెయ్యి వేస్తూ అనునయంగా అడుగుతుంటే, అంతలా ప్రేమించే మిమ్మల్ని మోసం చేశానండి అని మనసులోనే అనుకుంటూ కన్నీళ్లతో అతని వైపు చూసింది. ఏమైంది సంధ్య, ఈ కన్నీళ్ళేంటి? ఏం లేదండి, ఇందాక కంట్లో ఏదో పడింది అంతే. మీకు ఆఫీస్కి టైం అయింది, బయలుదేరండి. అంతేనా? నేనింకా ఏమైందోనని కంగారు పడ్డాను. కాని దేనికో టెన్స్ అవుతున్నావు, కాసేపు రెస్ట్ తీసుకో అని చెంప మీద తట్టి అక్కడి నుండి శరత్ వెళ్ళిపోయాడు. శరత్ అటు వెళ్ళగానే ఏడుస్తూ సోఫాలో కూలబడింది సంధ్య. ఏంటిది, ఇన్నేళ్ల తర్వాత నా గతం నా ముందుకొస్తుంది. ఈ విషయం శరత్కి తెలిస్తే నన్ను క్షమిస్తాడా అనుకుని బాధపడుతుంటే ఇంతలో ల్యాండ్ లైన్ రింగ్ అయింది.
దానివైపు చూస్తుంటేనే గుండెల్లో వణుకు మొదలై ఏదో భూతాన్ని చూసినట్టే ఆ ఫోన్ వైపు చూస్తుంది సంధ్య. పైనుండి అటూ ఇటూ తిరుగుతూ ఏదో బుక్ తిరిగేస్తున్న సుదీప్, మమ్మీ ఏమైంది? ఎవరో ఫోన్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయవేంటి అని అడిగాడు. ఉలిక్కిపడి వణికే చేతులతో రిసీవర్ తీసి చెవులో పెట్టుకోగానే, సంధ్య అన్న రూపాదేవి గొంతు వినిపించింది సంధ్యకి. అది దయాకర్ నుండి వచ్చిన ఫోన్ కాదని అర్థమవడంతో భారంగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకుంది. సంధ్య, నువ్వేనా? నిన్నటి నుండి దయాకర్ ఫోన్తో మనసంతా పిచ్చి పిచ్చిగా ఉన్న సంధ్యకి ఇప్పుడు రూపాదేవి చేసిన ఫోన్ కాల్ పుండు మీద కారం చల్లినట్టు అయ్యి చిరాగ్గా ఫోన్ పెట్టేబోతుంటే, సంధ్య ఒక్కసారి నాతో మాట్లాడమ్మా, ఇంకా ఎన్ని రోజులు ఈ ముసలదాని మీద పగ సాధిస్తావని అడిగింది రూపాదేవి. గుండెల్లో బాధనంతా దిగమింగి, ఏం మాట్లాడాలి నీతో? నేను నీకు కన్న తల్లినే. కన్న తల్లి, ఆ పదానికి అర్థం తెలుసా నీకు? నా నుండి నా బిడ్డని వేరు చేసి చంపేసిన నీకు కన్న తల్లి అనే మాటెత్తడానికి కూడా అర్హత లేదు. నేనేం చేసినా నీ మంచి కోసమే సంధ్య. ఏంటి నువ్వు చేసిన మంచి? కళ్ళు కూడా తెరవని పసిబిడ్డని తీసుకెళ్లి చంపించేశావు. ఆ బిడ్డ బతికుంటే నీ భవిష్యత్తుకి ప్రమాదం సంధ్య అంది రూపాదేవి. చీ నోర్ముయ్, నా బిడ్డ వల్ల నాకు ప్రమాదమా? ఏ తల్లైనా తన ప్రాణాన్ని ధారపోసైనా బిడ్డని కాపాడుకోవాలనుకుంటుంది. అంతేకాని తన ప్రాణానికి ముప్పొస్తుందని ఆ బిడ్డను పీక పిసికి చంపేయదు. కాని నువ్వు మాత్రం నాక్కూడా తెలియకుండా నా బిడ్డను పూర్తిగా తీసుకెళ్లి చంపేశావు. దాంతో ఊరుకోలేదు. అంత పెద్ద నిజాన్ని శరత్ దగ్గర దాచి ఆయనతో నాకు మళ్లీ పెళ్లి జరిపించావు. ఇప్పుడు ఆ నిజం ఆయనకి తెలిస్తే నన్నెంత అసహ్యించుకుంటారో తెలుసా? శరత్కి విషయం తెలిసే అవకాశం లేదు సంధ్య అని రూపాదేవి అంటే, చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నావా? నీకాయన గురించి తెలీదు. దేన్నైనా భరిస్తాడు కాని మోసాన్ని ఆయన భరించలేడు. కాని నేనొక పెద్ద రహస్యాన్ని ఆయన జీవితంలో వచ్చాను. ఈ నిజం బయటపడిన రోజున నేనాయన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆయన నన్నెంతగా నమ్ముతున్నాడో తెలుసా? నేను తప్ప మరో ప్రపంచమే తెలీదాయనకి. కాని నేను అంటూ ఇక మాటలు రాక ఏడుస్తుంటే, ఆ పరిస్థితి నీకు రానివ్వను సంధ్య అంది రూపాదేవి. ఆ పరిస్థితి రానివ్వవేమో కాని పోయిన నా బిడ్డని తిరిగివ్వలేవు. నన్ను అమ్మని చేసిన నా మొదటి బిడ్డ, కనీసం దాని ముఖం కూడా చూపించకుండా కసాయి దానిలా దాన్ని చంపించేశావు. సంధ్య, నువ్వు కూడా ఆ బిడ్డని వద్దనుకున్నావు, మర్చిపోయావా అని ఏడుస్తూ అడిగింది రూపాదేవి. అవును, అనుకున్నాను. మోసపోయానని బాధలో చంపాలనుకున్నాను. కాని నేను ఆడదాన్నే. 9 నెలలు మోసి పురిటి నొప్పులు భరించి భూమి మీదకు తెచ్చిన నా ప్రతిరూపాన్ని చూడాలని ఎంత ఆశపడ్డానో తెలుసా? కాని నువ్వు? సంధ్య, నేనా పని కావాలని చేయలేదమ్మా. ఆ బిడ్డ బతుకుంటే నువ్వన్ని విధాలుగా చిక్కుల్లో పడతావనుకున్నాను. ఆ పాప లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటాననుకున్నాను. సంతోషమా? నీకు తెలుసా, నా పాపని దూరం చేసుకున్న బాధ నన్ను రంపపు కోతకు వస్తుంది. అందుకే నా బిడ్డను పోగొట్టుకుని నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేక కట్టుకున్న భర్తని మోసం చేస్తూ 25 ఏళ్లుగా ఇంత నరకం అనుభవిస్తున్నానో అదే శిక్ష నువ్వు అనుభవించాలి. నువ్వు చచ్చినా నేను నీ ముఖం కూడా చూడను. ఎప్పుడు నాకు ఫోన్ చేయకు. నా దృష్టిలో నా కన్నతల్లి ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు బతికింది కేవలం శరత్చంద్ర భార్య సంధ్యాదేవి మాత్రమే అంటూ టక్మని ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా తన రూంలోకి వెళ్లిపోయి ఏడుస్తూ బెడ్ మీద వాలిపోయింది సంధ్య. 25 ఏళ్ల క్రితం నాటి తన మొదటి ప్రేమ, మొదటి కలయిక కళ్ల ముందు మెదిలి తన చేతిని తన కడుపు మీద పెట్టుకుంది. మొదటిసారిగా తన కడుపులో పడిన పిండం లోకం దృష్టిలో తన నవ్వుల పాలు కాకూడదని అబార్షన్ చేయించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించి వీలు పడక అతి కష్టంగా 9 నెలలు మోసిన బిడ్డ. ఎంత కష్టంగా ఆ బిడ్డను మోసిందో కాని తన కళ్ళుకు తెరవగానే తన తల్లి అతి కిరాతకంగా బిడ్డని పడేసింది. అది తెలిసి అంతకు 1000 రెట్లు నరకం అనుభవించింది. కనీసం ఆ పాపని కళ్లతో ఒక్కసారి కూడా చూడలేదు. ఈ బాధ నుండి బయటపడకముందే శరత్తో తన పెళ్లి హడావిడిగా జరిపించి శాశ్వతంగా అక్కడి నుండి అమెరికా పంపించేసింది రూపాదేవి. ఈ విషయం ముందు శరత్కి చెప్పాలని ఎంత ప్రయత్నించినా రూపాదేవి తన మాట వినిపించుకోలేదు. శరత్తో తన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నా, పిల్లలతో తన జీవితం సంతోషంగా సాగుతున్నప్పటికీ తన కడుపులో ఊపిరి పోసుకున్న మొదటి బిడ్డని పోగొట్టుకున్నానన్న బాధ మానసిక వేదనగా మారి సంధ్యని రోజురోజుకి కుంగదీస్తోంది.
ఇలా వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో దయాకర్ మళ్లీ ఫోన్ చేయకపోవడంతో కాస్త ఊపిరి తీసుకుంది సంధ్య. కానీ శిఖర మాత్రం ఈ వారం రోజుల్లో అడపాదడపా సంధ్యని కలుస్తూ 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తూ పరిచయాన్ని బాగా పెంచుకుంది. ఎంతలా అంటే తన వాక్చాతుర్యంతో శిఖరతో మాట్లాడకుండా సంధ్య ఒక్కరోజు కూడా ఉండలేనందుక సంధ్యని మార్చేసింది శిఖర. అప్పుడప్పుడు వాళ్ల మాటలు విన్న సిద్ధుకి శిఖర వాంటెడ్గా కాకుండా చాలా క్యాజువల్గా సంధ్యతో పరిచయం పెంచుకున్నట్టు అనిపించడంతో ఆ విషయాన్ని సిద్ధార్థ్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దానికి తోడు శరత్ కొత్త ప్రాజెక్టులు కంప్లీట్గా సిద్ధుని ఇన్వాల్వ్ చేయడంతో అసలు తనకి వీటి గురించి ఆలోచించే టైమే దొరకలేదు సిద్ధార్థ్కి. హలో శిఖర అని శిఖరకి ఫోన్ చేసింది సంధ్య. హలో మేడం, మీరా? ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశారు? ఏం లేదమ్మా, అలా షాపింగ్కి వెళ్ళాలి, వస్తావేమోనని. కానీ మేడం ఆఫీసు అని నసుగుతుంటే ఆయనకి నేను చెప్తానులే, ఏమీ అనరు. కానీ మేడం, మిమ్మల్ని వాంటెడ్గా యూజ్ చేసుకుంటున్నానని సారు వాళ్ళు అనుకోవచ్చు, అందుకని. అలా ఏం అనుకోర్లే శిఖరా, ఆయన గురించి నాకు బాగా తెలుసు. నా ఆరోగ్యం సరిగ్గా ఉండదని ఆయన ఎప్పుడూ దిగుబడుతుంటారు. నిన్ను చూస్తుంటే నా కూతుర్ని చూస్తున్నట్టుంది. ఆ మాటకి కోపంతో పళ్ళు నూరుతున్న శిఖర పైకి మాత్రం, పోండి మేడం, నేను మీ కూతుర్లా ఉండడమేంటి? నిన్ను చూస్తుంటే 25 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది అని మనసులో మాత్రం, ఒకవేళ నా పాప బతుకుంటే అచ్చం నీలానే ఉండేదేమో అనుకొని బాధగా నిట్టూర్చుంది సంధ్య. సరే మేడం, ఇంతకీ ఎప్పుడు రమ్మంటారు? ఎక్కడికి వెళ్దాం? కొన్ని యాక్సెసరీస్ తీసుకోవాలి. ఓకే మేడం, 1/2 అవర్లో వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసింది శిఖర. సంధ్య, నీ చావుని నువ్వే వెతుక్కుంటూ వస్తున్నావు రా, నీకోసం నేను వెయిట్ చేస్తుంటా అనుకుని రెడీ అవ్వడానికి వెళ్ళింది. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చెప్పి వెళ్తే బెటర్ అనుకుని బైక్ స్టార్ట్ చేస్తుంటే శరత్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది. శిఖర, ఎక్కడున్నావమ్మా? ఆఫీస్కి బయలుదేరుతున్నాను సార్. మీ మేడం ఎక్కడికో వెళ్లాలని చెప్పిందంట. అవును సార్, కానీ మీకు చెప్పకుండా. మరేం పర్లేదు, నువ్వు మీ మేడంతో వెళ్ళు. తన హెల్త్ అంత బాగోదు శిఖర, ఎప్పుడూ ఇంట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే తనెవ్వరితోనూ కలవదు. ఎందుకో తెలియదు కానీ నీతో మాత్రం చాలా త్వరగా కలిసిపోయింది. అందుకే సంధ్య విషయంలో మాత్రం నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. భలేవారే సార్, మీరింతలా చెప్పాలా? నేనిప్పుడే మేడం దగ్గరికి బయలుదేరుతున్నానని ఫోన్ పెట్టేసింది శిఖర. ఇంతకీ ఏం తీసుకోవాలి మేడం? చెప్తాను పద అంటూ తనని లేడీస్ సెక్షన్ వైపు తీసుకెళ్ళింది సంధ్య. తనకి నచ్చిన కలర్ కాంబినేషన్లో టాప్స్ అన్నీ తీసి, ఇవన్నీ ఎలా ఉన్నాయి శిఖర అంటే, చాలా బాగున్నాయి మేడం, మీకేనా అంటే ఆ మాటకి నవ్వి ఊరుకుంది. నిజంగా మీ సెలక్షన్ చాలా బాగుంది మేడం, ఈ కలర్స్ అన్నీ మీకు చాలా బాగా సెట్ అవుతాయి. అవునా అంటూనే శారీ సెక్షన్ వైపు వెళ్ళింది. పీచ్ కలర్కి గోల్డ్ బార్డర్ ఉన్న ఒక శారీ తీసి ప్యాక్ చేయించింది. శిఖర, నువ్వేమైనా తీసుకుంటావా? లేదు మేడం, నాకేమొద్దు. సరే అయితే పద, ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అంటూ ఇద్దరూ ఐస్ క్రీమ్ తింటుంటే, ఏంటి మేడం, ఏదైనా స్పెషల్ ఉందా? చాలా ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. అలాంటిదేలే, ఇదిగో తిను అంటూ ఐస్ క్రీమ్ నోట్లో పెడుతుంటే, వద్దు మేడం, నేను తింటానులేండి అంది. నా చేత్తో తినకూడదా శిఖర? ఆ మాటకి విరక్తిగా నవ్వి, చిన్నప్పటి నుండి నేను ఎవరి ప్రేమకి నోచుకోలేదు మేడం, అందుకే ఇప్పుడు ఎవరి ఎఫెక్షన్ని నేను తీసుకోలేను. అలా ఎప్పుడూ అనుకోకు శిఖర, దేవుడు నీ మీద చిన్నచూపు చూసుండొచ్చు, కానీ నువ్వు ఊహించని సంతోషాన్ని నీకిస్తాడు అని సంధ్య అంటే, శిఖర మనసులో, నిన్ను చంపినప్పుడే నాకు నా మనసుకి నిజమైన సంతోషం కలుగుతుంది. ఆ సంతోషాన్ని తొందరలోనే నాకు దక్కబోతుంది సంధ్య, దానికి కారణం కూడా నువ్వే కాబోతున్నావు అని రాక్షసంగా నవ్వుకుంది మనసులో. ఇక వెళ్దామా శిఖర? వెళ్దాం మేడం అంటూనే తన వెంట నడుస్తూ, ఈరోజు ఎలాగైనా ఈ సంధ్యని చంపకుండా వదిలిపెట్టకూడదు, కాని ఎలా అనుకుంటూనే ఇద్దరూ ఎస్కలేటర్ దగ్గరికొచ్చారు. ఎస్కలేటర్ చూసిన శిఖర మనసులో చెప్పలేనంత సంతోషం కలిగింది. సంధ్య, ఇక్కడి నుండి నిన్ను తోసేశానంటే బతికే ఛాన్సే లేదు అనుకుంటూ చుట్టూ ఒకసారి చూడగానే అందరూ ఎవరి గోలలో వాళ్ళున్నారు. ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ తన చేత్తో సంధ్య వీపు మీద చేయి పెట్టింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి సంధ్యని చంపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది శిఖర. మరి సక్సెస్ అవుతుందో లేదో తెలీదు. అలానే ఈరోజు
తల్లి కూతుర్లైన రూపాదేవి సంధ్య మాట్లాడుకున్నారు. వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే సంధ్యకి తెలియకుండా పాపని రూపాదేవి చంపించేసింది అంటున్నారు. మరి దయాకర్ చెప్పిన మాటలు వేరు. వీటిల్లో నిజమెంతో తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ అస్సలు రావట్లేదండి. ప్లీజ్ కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ గానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.